దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ 2000 మంది కార్మిక ఉద్యోగ కర్షక ప్రజలతో నిర్వహించడం జరిగింది. అనంతరం గాంధీ చౌక్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగరాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, జిల్లా కార్యదర్శి వెంకటలింగం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు పుల్ల నరసింహలు పాల్గొని గాంధీ చౌక్ సెంటర్లో బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ, నాయకురాలు సునీత, ఆశా వర్కర్ నాయకురాలు షమీం, శివమ్మ, మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు చంద్రశేఖర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ నాయకులు నాగన్న, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలదుర్గన్న, వివోఏ జిల్లా కార్యదర్శి తిరుపతయ్య, ఏఐటిసి నాయకులు భూమని శ్రీనివాసులు, ఓబులేసులు మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడులు పాల్గొని మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ 10 కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడంలో భాగంగా నంద్యాల పట్టణంలో టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పని 200 రోజులు కల్పించాలని, 600 రూపాయల కూలి రోజువారీ వేతనము ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కార్మిక కర్షక ఐక్యతను చాటేందుకు దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు ఈ రోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు నంద్యాలలో కూడా ఏఐటిసి, సిఐటి, ఐఎఫ్టి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నాం. సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కనీస వేతనం 26,000 ఇవ్వాలి, లేబర్ కోడ్లను పాతవే కొనసాగించాలి, 4 కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అట్లే కనీస వేతనాలు 20,000, స్కీమ్ వర్కర్లందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి, అట్లే 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాలలో కూడా మేము ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియుగా సమ్మెను నిర్వహిస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే స్వాతంత్ర పోరాటంలో అనేకంగా ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు కార్మికుల శ్రమను, కార్మిక హక్కులను ఈరోజు మోకాళ్లను కింద ఈరోజు పెట్టడం జరుగుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు కూడా దొందుగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలుగా ఈ రోజు అమలు అవుతా ఉన్నాయి. వాటికి నిరసనగా ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీస మద్దతు ధరలు లేవు. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా ఉద్యోగ భద్రత కావాలని, వేతనాల పెంపుదల కావాలని అనేక సమస్యల పైన ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. బీజేపీ గత 11 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుంది. కొత్తగా స్వతంత్రానికి ముందు పోరాడి సాధించినటువంటి కార్మిక సంక్షేమ చట్టాలు, హక్కులన్నింటినీ రద్దు చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు లాభాలు ఆర్జించి పెట్టినందుకే ఈరోజు పాత కార్మిక చట్టాలను రద్దు చేసి 4 సివిల్ కోడ్లు, లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగ కార్మికులు ఎవరికి సంఘం పెట్టుకున్నటువంటి హక్కు కానీ, లేదా సమ్మె చేసే హక్కు కానీ, వేతనం అడిగే హక్కు కానీ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నాయి.
న్యూస్.